నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నేను ప్రియా. ఎన్నికల్లో కూటమి పార్టీ ఘన విజయం సాధించడంతో అన్నవరం సత్యదేవుని జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి రామస్వామి, ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వానికి సత్యదేవుని ఆశీస్సులు ఉండాలి అని కోరుకున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మికత నిండు భావాలతో ఒక ఆధ్యాత్మికత ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎప్పటి నుంచో ఒక రూట్ ఎప్పటి నుంచో మనది ఇది చేయాలనుకుంటున్నారు. అంతర్వేది నుంచి ఇటు పిఠాపురం, అన్నవరం, తలుపులమలావ ఒక కారిడార్, ఒక పుణ్యక్షేత్రంలో టూరిజం కింద తయారు చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉంది. ఖచ్చితంగా మనది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద తయారు చేయడానికి మనకి, ఎందుకంటే ఇక్కడ పంచారామాల్లో ఉన్నటువంటి అక్కడ సామలకోటలో భీమేశ్వర స్వామి ఆలయం కానీ, ద్రాక్షారామంలో ఆలయం, పెద్ద పెద్ద ఆలయాలు మన దగ్గర ఉన్నాయి. భగవంతుని దర్శించుకోవడానికి రాష్ట్రం అంతా ఒక ప్యాకేజ్ కింద తయారు చేసి మొత్తం అందరినీ కూడా దైవ దర్శనాలకి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సుముఖంగా ఉన్నారని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అన్నవరం సత్యదేవుని దర్శనార్థం రావడం జరిగింది. మరి తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున అన్నవరం పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే అదే సందర్భంగా కూడా కాకినాడ జిల్లాలో ఆయన నాయకత్వంలో కాకినాడ పార్లమెంటు అపారమైన మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా గొప్ప మెజారిటీలతో నెగ్గినందుకు సత్యదేవునికి మనసారా కృతజ్ఞతలు తెలిపే విధంగా మరి ఈ రోజున స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు బాబు గారు. ఆయన్ని అలాగే అత్తి సత్యనారాయణ గారి సోదరులు రాజమండ్రి ఇన్ఛార్జ్ వారిని రిసీవ్ చేసి పెట్టడానికి నేను కూడా ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజుతో ఈ రాష్ట్రంలో కారు మేఘాలన్నీ కూడా తొలగిపోయినాయి, చీకట్లన్నీ కూడా తొలగిపోయినాయి. సంపూర్ణంగా సూర్యుడు ఈ రోజున ఉదయించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది 4వ తారీఖు సాయంకాలానికే తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా, ఆర్థికంగా, అలాగే డెవలప్మెంట్ చూడండి. చాలామంది చెప్తూ ఉంటారు రెన్యువేట్ చేస్తామని. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా పునర్నిర్మాణం చేసే దిశ ఈ యొక్క జూన్ 9వ తారీఖున తర్వాత మొదలవుతుంది. జూన్ 9వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10వ తారీఖు నుంచి కూడా తక్షణమే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఇంత అపార నష్టాన్ని కూడా దపదపాలుగా 1 by 1 చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ యథార్థ స్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం పూర్తయ్యే విధంగా, ఈ రహదారులు ఏదైతే చింద్రమైనాయో రహదారులన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసే విధంగా, ఇక్కడ ఏదైతే మెట్ట ప్రాంతంలో మాకు సంబంధించినట్టు అనుకూలంగా లేకుండా భూములు చాలా ఉన్నాయి, వాటికి కూటమి తరఫున మేమందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా కళ్యాణ్ గారు ఇక్కడ మనకు పోటీ చేసి ఇక్కడ నుంచి ఆయన గెలుపొందడం చాలా మనందరికీ కూడా అదృష్టం. తద్వారా ఆయన ద్వారా ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా, కాకినాడ జిల్లా ప్రత్యేకంగా అభివృద్ధి చెందే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అపారమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మరి సత్యదేవుని వేడుకునేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో సుఖంగా, సంతోషంగా, అభివృద్ధికి ఆనవాలుగా ఉండాలి తప్ప గత ప్రభుత్వంలాగా ఎటువంటి ఈ ఏదో గొడవలు కానీ ఏమీ లేకుండా చక్కగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే విధంగా మరి కార్యక్రమం జరపడానికి, ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది.